తీర్మానం సాధించుకోగలిగినాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుంటే కనుక మా పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఇస్తా అని హామీ ఇచ్చారు. ఇప్పుడు చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లో భాగంగా వాళ్ళ పార్టీ నుంచి జనరల్ సీట్ల లోపల బీసీలకు ఇస్తే ఆపోజిట్ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కానివ్వండి లేకపోతే బీఆర్ఎస్ కానివ్వండి అక్కడ అగ్రకులాలకు రెడ్లకో రావులకో బ్రాహ్మణ్స్కో ఇస్తే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? బీసీలు ఓట్లేని పరిస్థితిలో నేటి సమాజం ఉంది. మరి అప్పుడు 42% రిజర్వేషన్ అనేది పక్కదారి పడుతుంది. మరి దీనికి మీరు ఏ విధంగా పోరాటం చేస్తారు? మరి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా ఒప్పిస్తారు? ఖచ్చితంగా చట్టం చేయాలనేటువంటి ఏ విధంగా ఒప్పిస్తారు మీరు? రేవంత్ రెడ్డి గారిని మేము ఒప్పించడం కాదన్న, రేవంత్ రెడ్డి గారు బీసీల కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. తన మీద బాధ్యత ఉంది. ఇవాళ బీసీల యొక్క ఓట్ల ద్వారా ముఖ్యమంత్రి అయ్యాడు. బీసీల యొక్క 1300 మంది బీసీల ప్రాణ త్యాగాల ద్వారా తెలంగాణ వచ్చింది. వచ్చినటువంటి తెలంగాణలో బీసీలకు హామీలు ఇవ్వడం వల్ల ఇవాళ కేసీఆర్ అనేటువంటి దొరను దించి వాళ్ళ బీసీ సమాజం అంతా రేవంత్ రెడ్డి వెనుక వచ్చి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనే కాదు కాంగ్రెస్ పార్టీని చూసి వాళ్ళ బీసీలు ఓట్లు వేసి గెలిపించుకున్నటువంటి క్రమంలో గతంలో జరిగినటువంటి ఉద్యమాలను ఆధారంగా చేసుకుని రేవంత్ రెడ్డి గారు కూడా పట్టువిడుగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో తమిళనాడులో ఇదే తరహాలో రిజర్వేషన్ పెంచినప్పుడు అక్కడ 69% రిజర్వేషన్ అమలు అవుతుంది. అప్పుడు 9వ షెడ్యూల్లో చేర్చాలన్నటువంటి అంశం కోసం ఆనాడు తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు జయలలిత గారు పోయి అక్కడ కూర్చొని ఢిల్లీలో కూర్చొని నేను రిజర్వేషన్ అమలు చేసేదాకా 9వ షెడ్యూల్లో పెట్టేదాకా నేను తమిళనాడు పోను చెన్నైకి పోనని శపథం పట్టుకొని కూర్చొని మరి అక్కడ అమలు చేసుకొని వచ్చింది. ఆ విధంగా చేయాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు కేవలం నేను అసెంబ్లీలో తీర్మానం చేసినా కానీ ఇది చెల్లడం లేదు, ఈ 9వ షెడ్యూల్లో చేర్చాలంటే నా బలం సరిపోవడం లేదని గొప్పలు చెప్పడం, తప్పుడు మాటలు చెప్పడం కాదు. ఇవాళ గతంలో జరిగినటువంటి వాటిని ఆధారంగా చేసుకుని ఇవాళ పోరాటం చేయాలి. ఇచ్చినటువంటి మాట ప్రకారం నిలబడాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది. ఆది పరిస్థితుల్లో వారు ఆ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మేము బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత నెల ముందు 2 నెలలు ఢిల్లీలో ఉండి 12 జాతీయ పార్టీల యొక్క మద్దతును సేకరించి ప్రతి పార్టీ దగ్గరకు పోయి కాళ్ళు మొక్కి దండం పెట్టి ఇవాళ రిజర్వేషన్ల అమలు కోసం 42% ఇస్తా అన్నారు. అది చట్టం అయింది కాబట్టి దాన్ని పార్లమెంట్లో పెట్టి 9వ షెడ్యూల్లో చేర్చాలన్న దానికోసం 50 మంది ఓబీసీ ఎంపీలను అదేవిధంగా 30 మంది ఓబీసీ స్టాండింగ్ కమిటీ ఎంపీలను 80 మందిని కలిసినాం ప్రత్యక్షంగా. అదే రకంగా 12 జాతీయ పార్టీల మద్దతును సేకరించినాం. అదే రకంగా వాటి ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం 2 డిమాండ్ల సాధన కోసం మొట్టమొదటిది ఇవాళ దేశవ్యాప్తంగా కులగణన కావాలి. 78 ఏళ్ళ బీసీల కళ తెలంగాణ రాష్ట్రంలో చేశారు, బీహార్ రాష్ట్రంలో చేశారు కాబట్టి మీరు చేయండి అని మోడీ ప్రభుత్వం మీద హెచ్చరిక పెడుతూ అదే రకంగా తెలంగాణ బిల్లును 42%ను 9వ షెడ్యూల్లో చేర్చాలన్నటువంటి అంశం కోసం 22 రోజుల ఆమరణ దీక్షను ఢిల్లీలో కూడా చేపట్టడం జరిగింది. తద్వారా గతంలో మీరు చూసిర్రు ఏప్రిల్ 23వ తారీఖు నాడు బహుశా 26వ తారీఖు నాడు బీజేపీ ప్రభుత్వం కులగణన చేస్తామంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. మా ఉద్యమం మేము ఆడ 2 నెలలు చేసినటువంటి శ్రమకు ఆడ ఫలితం కూడా దక్కింది. ఇవాళ 9వ షెడ్యూల్లో చేర్చేదాకా మేము పోరాటం కొనసాగిస్తాం. ఇవాళ రేవంత్